చెవిపోటు నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. కంఠ కపోల శక్తి వికాస క్రియ. ఈ క్రియ సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత పై దవడను కింద దవడను సరిచేసి కంఠం దగ్గరున్న నరాలను బిగించి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థితికి రావాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ కర్ణపీడాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి కుడి కాలును తలవైపుగా దించుతూ కుడి చెవి పక్కన ఉంచి ఎడమ కాలును కూడా కిందకి దించుతూ ఎడమ చెవి పక్కన ఉంచి పాదాలను కొద్దిగా పైకెత్తి చేతులు రెండింటితో కాళ్లను బంధించి నొక్కి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 4 నుండి 8 సార్లు సాధన చెయ్యవచ్చు. ఈ విధంగా కంఠ కపోల శక్తి వికాస క్రియ, కర్ణపీడాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని వేడి తగ్గి చెవిలోని సూక్ష్మ కణజాలానికి రక్త ప్రసరణ సక్రమమై చెవిపోటు నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.